సరే నెక్స్ట్ పెట్టరా క్యారం బోర్డ్ మీద కాయిన్లు అన్ని పోతున్నాయి మరి నా ఛాన్స్ ఏమైంది మీరందరూ కొట్టుకుంటే నా ఛాన్స్ ఏమైంది అంత మోసంగా మోసం ఆడుతూనే అంటున్నారు. ఇవన్నీ బోర్ కొడుతున్నాయి. వేరే గేమ్ ఏమైనా ఆడుకుందాం. ఏం ఆడుతాం ఇంకా చెస్. సరే ఇవన్నీ బోర్ కొట్టేసినాయి. కొత్తగా నేను ఒకటి చెప్తా. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కథ చెప్పించుకున్నాం అందరం. సరే నేను రెడీ. అయితే వెళ్దాం. అమ్మమ్మ నిద్రపోతాను. అమ్మమ్మని డిస్టర్బ్ చేయకండి, మీరే ఆడుకోండి ఏదో ఒకటి. నిద్రపోలేదు వీళ్ళ కాకులు వాళ్ళకి నిద్ర కూడా వస్తుందా నాక ఏమి రచలేస్తున్నారు కూర్చొని. అయితే నాకు కథ చెప్తా అమ్మమ్మ. చెప్తాను. ఏమో నాకు గుర్తులేవు కథలో, ఏదో గుర్తుంటే ఏమన్నా గుర్తు చేసుకుని చెప్తాను. సరే అమ్మమ్మ. రామమ్మ కథ చెప్తూ గాని. వస్తున్నా ఉండండి. ఏదో కథ చెప్పమ్మమ్మా. ఏం కథ చెప్పాలరా? ఏదో ఒకటి చెప్పమ్మమ్మా. నాకేం గుర్తులేవు, అన్ని మర్చిపోయాను నేను. చిన్నప్పుడు నీకు ఎవరైనా ఏదైనా కథ చెప్పుంటారు కదమ్మా, అది చెప్పమ్మమ్మా. నాకు గుర్తులేవమ్మా, గుర్తు చేసుకోవాలి ఏమన్నా కథలు మీకోసం నేను. ఏదన్నా బాగా గుర్తు చేసుకొని పెద్ద కథ కాకపోయినా చిన్న కథ కామెడీగా ఉండేటట్టు చెప్పమ్మమ్మా. సరే గుర్తు చేసుకుంటా ఉండండి. గుర్తొచ్చింది నాకు. అమ్మమ్మ నువ్వు ఎక్కడ చదువుకున్నావు? మీ మాస్టర్ పేరు ఏం పేరు? చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు మాది నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా కదా. కృష్ణా జిల్లా గుడివాడలో నలంద హై స్కూల్ అని ఉండేది. ఆ హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉండేది అక్కడ. అంతకు ముందు 5th క్లాస్ వరకు శాంతి నికేతన్ అనే కాన్వెంట్ లో చదువుకున్నా. తెలుగు మీడియమే నేను చదువుకుంది, ఇంగ్లీష్ మీడియం కాదు. అయితే 6th క్లాస్ లో పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటాయి కదా తెలుగు పేపర్. పార్ట్ 1 తెలుగు, పార్ట్ 2 సంస్కృతం ఉండేది మాకు. అప్పుడు నేను సంస్కృతం కూడా చదువుకున్నాను నేను 10th క్లాస్ వరకు. దాంట్లో ఏమైందంటే అప్పుడు మాకు సంస్కృతానికి ఒక మాస్టర్ వచ్చేవారు. ఆయన చెప్పాడు ఈ కథ నాకు. ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు సరిగా. ఇప్పుడు 40 సంవత్సరాల పైన అయిపోయింది కదా, పేరు గుర్తులేదు నాకు, పేరు మర్చిపోయాను. ఆయన చెప్పిన కథ ఇది. షార్ట్ కథ, పెద్ద కథ ఏం కాదు, షార్ట్ కథ ఇది. ఆయన చెప్పిన కథ ఇది. ఆ కథ చెప్తాను మీకు ఇప్పుడు. ఆ కథ నవ్వు వస్తుంది నాకైతే, మరి మీకు ఎట్లా ఉంటుందో తెలీదు. ఆ కథ చెప్తాను. ఒక మామూలుగా బ్రాహ్మిన్స్ లో 2 రకాలు ఉంటారు, వైష్ణవులు శైవులు అని. వైష్ణవులు అంటే విష్ణుమూర్తిని కొలిచే వాళ్ళని వైష్ణవులు అంటారు, శివుడిని కొలిచే వాళ్ళని శైవులు అంటారు. విష్ణువుని కొలిచే వాళ్ళకేమో శాస్త్రి అని పేరు పెట్టుకుంటారు. ఏంటి, రామ శాస్త్రి, లక్ష్మణ శాస్త్రి, అట్లా మగవాళ్ళ పేర్ల పక్కన శాస్త్రి అని వచ్చేటట్టు పెట్టుకుంటారు. లేదంటే శర్మానైనా పెట్టుకుంటారు. మరి ఆడవాళ్ళకి ఏం పేర్లు ఉండవు, మగవాళ్ళ పేరు పక్కనే అట్లా పెట్టుకుంటారు. శివుడిని కొలిచే వాళ్ళు ఏమని పెట్టుకుంటారు, పేరు చివరన లింగం అని పేరు పెట్టుకుంటారు. ఏమంటే రామలింగము, అసోమలింగము అట్లా పేర్లు వాళ్ళకుంటాయి. శివుడిని కొలిచేవాళ్ళు మగవాళ్ళకి మాత్రమే పేర్లు ఉంటాయి. అట్లుంటాయి కదా. వాళ్ళు మామూలుగా శైవులు వైష్ణవులు కలుసుకునేవాళ్ళు కాదు, వేరువేరుగా ఉండేవాళ్ళు వాళ్ళు. అది ఎట్లాగో వైష్ణవుల అమ్మాయిని శైవుల అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఇంకా శైవుల అమ్మాయి, వైష్ణవుల అమ్మాయి శైవుల అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి అత్తయ్య మామయ్య అని వాళ్ళని పిలుస్తా ఉంటే వాళ్ళ అత్తగారు ఏమంటుంది, అదేంటే కోడలింగం, నువ్వు మా పేరు చివర లింగం అని పలకాలి కదా, ఊరికి అత్తయ్య మావయ్య అని పిలుస్తున్నావు, అత్తయ్య లింగం మావయ్య లింగం అని పిలవలేవా నువ్వు? మా లింగం వంశస్థులు అందరూ ఇట్లాగే లింగం అని పిలుస్తారు పేరు చివర, నువ్వేం అట్ట పిలుస్తున్నావే అని అంటుంది.
పాప మీ అమ్మాయికేమో అట్లా లింగం అని పిలవడం అలవాటు ఉండదు. ఇంక ఏమి చేయలేక ఇంక అట్లా పిలవడం రాక అలవాటు కావాలి కదా, అందుకని ఎక్కువ మాట్లాడకుండా గమ్మునే ఉండేది. ఊరికే పనులు చేస్తా గమ్మునే ఏదన్నా కొంచెం కొంచెం మాట్లాడతా దాన్ని గుర్తు పెట్టుకుని లింగం అని పలుకుతా మాట్లాడేది అనమాట. సరే ఇంకా అట్లా ఉండగా వాళ్ళ అత్తగారు ఏం చేసింది, మడి కట్టుకొని వాళ్ళు బ్రాహ్మణులు పొద్దున్నే మడి కట్టుకుని మడి చేత్తో చెప్తా ఉండు, మడి చేత్తో దేవుడికి నైవేద్యం తయారు చేసి పెడతారు. మడి అంటే ఏంటంటే వాళ్ళు ఒంటి మీద ఉండే బట్టలతో సహా బావు వాళ్ళ ఇంట్లోనే అప్పుడు బావులు అవి ఉంటాయిలే, పాతకాలంలో ఇళ్లలోనే ఉంటాయి ఎవరి ఇళ్లలో వాళ్ళకి. ఆ బావి దగ్గరికి పోయి తల పైంచి నీళ్లు పోసేసుకుంటారు. తల స్నానం, బట్టలు తీయరు, తడి బట్టలతోనే స్నానం చేసేస్తారు. అట్లా వచ్చి ఇంట్లోకి స్నానం చేసి వచ్చి ఆ తడి బట్టలతోనే వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి మడి బట్ట అని ఒకటి ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు దేవుడి గదిలో. ఆ తడి బట్టలు నిప్పేసి ఆ మడి బట్టను కట్టుకొని దాంతో వంట చేసి దేవుడికి నైవేద్యం పెడతారనమాట. ఆమె ఏం చేసింది, అత్తగారు వంట చేసింది, నైవేద్యం పెట్టింది దేవుడికి. మళ్ళీ అది తీసేసి మళ్ళీ మామూలు బట్టలు కట్టుకుంటారు వాళ్ళు. ఆ మడి బట్టల్ని ఉతికి ఏదో చేసింది, వాళ్ళు ఆరేసి దాన్ని బట్టలు తీసుకొని దొడ్లో ఆరేసి ఇంట్లోకి పోయిందామా. ఈ కోడలో ఆడ కూర్చొని పనులు చేసుకుంటా ఉంది, దొడ్లో కూర్చొని ఏదో పనులు చేసుకుంటా ఉంది. దానికి ఆ మడి బట్ట ఏమైంది, వస్త్రం ఆమె కట్టుకున్న చీర మడి బట్ట కింద పడిపోయింది. కింద పడిపోతే అది ఎవరు తాకరనమాట, ఆ మడి వస్త్రాన్ని ఎవరు పట్టుకోరు. అందుకని ఆమె ఏం చేసింది, కోడలు వాళ్ళ అత్తగారిని పిలవబోయింది. అత్తాయి లింగం అని పిలిచింది. వాళ్ళ అత్తగారు పలకల. సరే ఈ బట్టలు తీసి నేను పైన పెడితే మడి వస్త్రం కదా, మా అత్తగారు నన్ను తిడుతుందేమో, ఏం చేయాలి దేవుడా అని అనుకుంటా ఉంది. అంత లోపల కుక్క ఒకటి వచ్చింది. కుక్క వచ్చి ఆ మడి వస్త్రం పైన పడుకునింది. కింద పడిపోయింది కదా నేల మీద, దానిపైన పడుకుంది. ఈ కోడలకి భయం వేస్తుంది, అయ్యో కుక్క వచ్చి పడుకునింది, అత్తగారు చూస్తే తిడుతుంది, పిలిస్తేనేమో పలకట్లేదు, ఏం చేయాలరా దేవుడా అని భయపడుతుంది. ఆ కుక్క ఏం చేసింది, కూర్చుని పడుకున్నట్టు ఉండకుండా దాని మీద 1-2 వదిలేసి వెళ్ళిపోయింది. 1-2 వదిలేసి వెళ్ళిపోతే ఈ కోడలకి ఇంకా భయం ఎక్కువైపోయింది, ఇంకా కంగారు ఎక్కువైపోయింది. ఏం చేయాలనుకుంటా ఇంకా ఏమన్నా కానీ ఇంకా అత్తగారు ఏమన్నా అన్నయ్య తిడుతుందని చెప్పి అనుకుంటా పోయి గబగబా అరుచుకుంటా వెళ్ళిపోయి అత్తాయి లింగం అని గట్టిగా అరుస్తా కేకలు పెట్టింది. వాళ్ళ అత్తగారు ఏమో జరిగిందని కంగారు పట్ట, ఏమిటే కోడల లింగం ఏం జరిగింది అట్లా అరుస్తున్నావు అని చెప్పి బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక కోడలు ఏం చేసింది, దీనికి లింగం చెప్పాలా చెప్పకూడదా, చెప్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది, మా అత్తగారు నన్ను తిడుతుందేమో, ఏం చేయాలి నేను అనుకుంటా సరే ఏదైతే అది అవనయ్యి నేను చెప్పే విధంగా చెప్తానని చెప్పి అత్తాయి లింగం ఎట్రా అని అంటుంది. ఏంటి కోడల లింగం అట్లా అరిచి చచ్చావు, నేను దడగుట్టి చచ్చింది, నాకు ఏం జరిగింది అని తిట్టుకుంటా వస్తుంది దగ్గరికి. మరి మీ బట్టాయి లింగం గాలికి కింద పడిపోయింది, కుక్కాయి లింగం వచ్చి దాని మీద పడుకుని గొద్దాయి లింగం వచ్చాయి లింగం పెట్టిపోయింది అని చెప్తుంది. వాళ్ళ అత్తగారు నోరు తెలుసుకొని వసే ఏమిటి నువ్వు చెప్పేది, కుక్కకి గొద్దుకి లింగం పెడతారంటే ఎక్కడన్నాను అని అంటుంది అత్తగారు. మీరే కదా అత్తగారు అత్తాయి లింగం అన్నిటికీ పేర్చి ఉన్న లింగం పెట్టమన్నారు, ఇంకా నాకు అందుకని నేను లింగం పెట్టి చెప్పాను, కుక్కాయి లింగం గొద్దాయి లింగం పెట్టిపోయిందని అని అంటుంది. నా తల్లే నీకు ఒక నమస్కారము, ఇంక నుంచి నువ్వు లింగం మాట్లాడొద్దు, మామూలుగానే మాట్లాడు, నేను నీకు చెప్తే కుక్కకి గొద్దులకి అన్నిటికీ పెట్టకి పడాసరాలకి అన్నిటికీ లింగాలు పెడుతున్నావు, మా లింగాన్ని కూలీ చేస్తున్నావు, నువ్వు అట్లా మాట్లాడొద్దు, మామూలుగా మాట్లాడు అని అనింది. అప్పుడు వాళ్ళ అత్తగారు చూడకుండా కోడలు సంబరపడిపోయి నేను మామూలుగా మాట్లాడతాను అనుకుని సంబరపడిపోయింది. ఇది కథ, మా సంస్కృతం మాస్టర్ చెప్పిన కథ ఇది. మీకు నవ్వుగా లేదా ఈ కథ? సరే నేను ఈ కథ చెప్తానని చెప్పి మీరు రేపు స్కూల్కి పోతారు కదా, స్కూల్కి పోయినాక అక్కడికి పోయి అందరిని అట్లా లింగాలు అని చెప్పి ఏడిపించారనుకో, మీరు కామెడీగా అనుకుని మీరు మాట్లాడతారు, వాళ్ళకేమో కోపం వస్తుంది. మీరు అట్లా ఎవరిని అనగాకండి, ఇది కామెడీగా మాత్రమే చూసుకోండి, లేదంటే మీరు కూడా ఎవరికైనా ఈ స్టోరీ చెప్పండి, సరేనా? లింగం చెప్పమన్నా లింగం అమ్మమ్మ మనం చూడమ్మ ఆ లింగం అని పిలుస్తున్నాడు లోకి. మనం మీరు మాట్లాడుకోండి కామెడీగా, బయట వాళ్ళని ఎవరిని గెలవగాకండి. ఇంకా కథ కంచికి మనం స్నాక్స్ తినడానికి
అంతేలే అక్క, నేను హిందూ లింగం, మనలింగం, లోకిలింగం స్నాక్స్ తినడానికి పదండి. సరే లింగం. బిస్కెట్స్ తీసుకోమమ్మా. నాకు వద్దు చిన్న, నాకు నచ్చవు బిస్కెట్లు చాక్లెట్లు. ఎందుకు నచ్చవు అమ్మమ్మ? నేను చిన్నప్పటి నుంచి కూడా తిన్నాను, నాకు నచ్చవది. మరి ఏం తినేదాన్ని అమ్మమ్మ? నేను చిన్నప్పుడు మా నాన్న నా కోసం సీజన్ లో దొరికే కాయలు, పళ్ళు అన్ని రకాలు, చాగలు, ముక్కదొంతులు, చెమటకాయలు, కమలకాయలు అట్లాంటివన్నీ ఏ సీజన్ లో ఏ పళ్ళు దొరికితే అవన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేవాడు. అవి తినేదాన్ని. ఒక్క పనస పండు తప్ప మిగిలిన అన్ని రకాల కాయలు తిన్నాను నేను. అయ్యే తినేదాన్ని ఎక్కువ. చెరుకులు సీజన్లో చెరుకులు కూడా తినేదాన్ని బాగా. అవి పంటికి బలం ఎక్కువ నవ్వులు తింటే చెరుకులు. పనస పండు ఒకటి దొరకలేదు నాకు. తర్వాత తాతను పెళ్లి చేసుకున్నాక తాతకి చేలో పనస చెట్టు ఉంటే నాకు ఆ పనసకాయలు తెప్పించేవాడు. తెప్పించినాక రోజు పనసకాయ సేవల్లో నేను బాగా తిన్నాను నేను. ముందు నుంచి అక్కడ దొరికేయండి కరువైపోయింది నాకు. ఇక్కడ పనసకాయలు మాత్రం దొరికింది. ఆ తిండిని మీరేమో ఇప్పుడేం చేస్తారంటే అవి తినకుండా చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, అవి జంక్ ఫుడ్స్ ఉంటుందా, ఫాస్ట్ ఫుడ్, కుర్కురేలు, పానీపూరీలు, గోబీ రైస్లు, నూడిల్స్, అవి టేస్ట్ గా ఉంటాయి మీకు. అవి తిని మీకు ఒంట్లో బలం లేదు. మా అమ్మ 80 సంవత్సరాలు, మా అమ్మ ఇంకా బట్టే ఉంది, బాగా తిరుగుతుంది, అన్ని రకాల ఓపికగా ఉంది. నేనే ఇంకా రోగాలు వచ్చినాయి నాకు. ఈ పుస్తకం కూడా బీపీ వచ్చింది నాకు. ఇప్పుడు దగ్గర ఇంచుమించుగా 60 సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఇప్పటికీ నాకు ఒక 4-5 సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేక నాకు ఇప్పుడు రోగాలు వచ్చింది. మీ అమ్మాళ్ళు నా కడుపును పుట్టిన నాలో సగం వయసు కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యాలు బాగలేదు. అంటే నేను తిన్న తిండి వాళ్ళకి లేదు. వాళ్ళకి ఇక్కడ కడప జిల్లాలో కదా, వాళ్ళకి ఇక్కడ దొరకవు కదా ఏమి నేను తిన్నా ఏమి, ఇక్కడ దొరికి తిన్నారు వాళ్ళు. ఆ తిండికి వాళ్ళకి ఇప్పటికి రోగాలు స్టార్ట్ అయ్యింది. మీరు వాళ్ళ కడుపును పుట్టింది మీరు ఈ గడ్డ అంటారు. మీ అమ్మాళ్ళకి కూడా నేను చిన్నప్పుడు అయి పెట్టల, బలమైన తిండే పెట్టా. అంటే ఇంకా వేరే కావాల్సిన పోషకాలు లేకపోయినా బలమైన తిండే పెట్టాను నేను. దానికి ఎంతవరకు ఉందో వాళ్ళకి. మీరేం చేశారు, మీ అమ్మాళ్ళ కూడా తింటున్నారు మీరు. కేకులు అవన్నీ తిని మీకు ఇప్పుడు నుంచే అమ్మ మాకు ఈ నొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఇవన్నీ మాట్లాడతారు. అయితే ఇంకటి నుంచి నేను కూడా తినాలే అమ్మమ్మ. ఏం తింటారు? ఇంకేం తినాలి నువ్వే చెప్పమ్మమ్మ. కాయలు, పళ్ళు అవి తినాల. బయట దొరికే చాక్లెట్లు, కేకులు, జంక్ ఫుడ్స్ తినవు. సరేనా? సరే అమ్మమ్మ.